అందరికీ నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఆయుష్మాన్ భవలో ఈరోజు మెడ నొప్పి, నడుము నొప్పి, వెన్ను నొప్పి ఇవి సాధారణంగా ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సర్వసాధారణమైన సమస్యలు. సో వీటికి ఆక్యుపంక్చర్ మరియు ట్రెడిషనల్ మెడిసిన్ స్పెషలిస్టు డాక్టర్ ప్రొఫెసర్ పిఎస్ సాగర్ గారి ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఇవి ఎందుకు వస్తాయి, వాటి నివారణ పద్ధతులు ఏంటి మొదలైనన్ని సార్ ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ముఖ్యంగా ఇప్పుడు చాలా మందిని చిన్న పిల్లల దగ్గర నుండి కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. అసలు ముందుగా ఇది రావడానికి కారణం ఏంటి? ఫస్ట్ థింగ్ ఇదేమీ వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే సమస్య కాదు. సో మనం వెన్నుపూస ఫస్ట్ స్ట్రక్చర్ వైజ్ మాట్లాడుకుంటే ఇప్పుడు మెడ, సో మనం 3 సెగ్మెంట్స్లో ఉంది. సో మెడ అంటే సర్వైకల్ అంటాము. మధ్య భాగం ఏదైతే ఉందో థొరాసిక్ ఆర్ మనకి థొరాసిక్ రీజన్ అంటాము. కింద లోవర్ బ్యాక్ ఏదైతే ఉందో లంబార్ రీజన్ అంటాం. సో ఇప్పుడు చాలామందికి ఉండే రెగ్యులర్ కంప్లైంట్స్ ఏంటి? మెడ నొప్పి, నడు నొప్పి. చాలా తక్కువ మందికి వీపు నొప్పులు వస్తాయి. సో ఈ మెడ నొప్పి, బ్యాక్ పెయిన్ అనేది మనం చాలా జనరల్ కంప్లైంట్ లాగా. సో ఇవి ఎందుకు వస్తాయి అని మనం చూసుకుంటే చాలామందికి ఉన్న అపోహ ఏంటి? ఓన్లీ డెస్క్టాప్ జాబ్ అంటే సిట్టింగ్ జాబు, లేదా నేను డ్రైవింగ్ ఎక్కువ చేస్తాను దానివల్లే వస్తుంది. ఎస్, దీనివల్ల కూడా వస్తుంది. బట్ మేజర్ కారణం ఏంటి? మన 80% మన వెన్నుపూస పాడవడానికి కారణం ఏంటి అని మనం చూసుకుంటే ఇది మీకు అంటువ్యాధి కాదు, ఇది జీవనశైలి వ్యాధి. సో మన డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ. సో డైట్లో మనం చూసుకుంటే ఇప్పుడు రాంగ్ ఫుడ్స్ తింటున్నాం, రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి, లేదా టైంకి తినట్లేదు. సో ఏమవుతుంది? మీ గట్ హెల్త్ పాడవుతుంది. నేను టైంకి తినట్లేదు, రాంగ్ హ్యాబిట్స్ ఏం లేకపోవచ్చు, కానీ నేను టైమింగ్స్ మెయింటైన్ చేయట్లేదు. సో బాడీలో ఉన్న యాసిడ్స్ ఏవైతే మీ ఫుడ్ డైజెస్ట్ చేయడానికి ఉన్న యాసిడ్స్ ఉన్నాయో అవి ఏం చేస్తాయి? వాటికి పని లేదు. సో మీ బాడీలో యాసిడ్స్ నుంచి వచ్చే ఆ విషవాయువులు ఏవైతే ఉంటాయో ఇన్ఫ్లమేషన్ అంటాం దాన్ని, లేదా రాంగ్ ఫుడ్స్ ఉన్నాయి, రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి, ఆల్కహాల్, స్మోకింగ్, లేదా జంక్ ఫుడ్స్ ఇవి తింటున్నాం. సో దానివల్ల ఏమవుతుంది? టాక్సిన్స్ పెరిగిపోతున్నాయి, చెడు బ్యాక్టీరియా ఎక్కువ అయిపోతుంది, వాటి నుంచి విషవాయువులు. సో ఆ విషవాయువులన్నీ కూడా మనం ఇన్ఫ్లమేషన్ అంటాం. సో ఇన్ఫ్లమేషన్ అంటే ఒక రకమైన టాక్సిక్ హీట్. సో ఇది మన హార్ట్, మన వెన్నుపూస, మన బ్రెయిన్కి ఎక్కడ డైరెక్షన్ ఏంటి? సో కింద నుంచి పైకి వెళ్తూ ఉంది. సో అవి పాస్ అయిన చోట, తగులుతున్న చోట ఏమవుతుంది? డీహైడ్రేషన్ ఫస్ట్. సో వెన్నుపూసలో ఉన్న ఫ్లూయిడ్స్ అన్నీ కూడా డీహైడ్రేట్ అయిపోవడం, మెల్లిమెల్లిగా డీజనరేట్ అవ్వడం, వేర్ అండ్ టేర్ అవ్వడం. అంటే వెన్నుపూస స్ట్రక్చర్ చూసుకుంటే మనకి ఎముకలు అండ్ మధ్యలో డిస్క్లు ఉంటాయి. సో ఆ డిస్క్ల వల్ల, ఎముకల వల్ల, నంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ వల్ల మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో ఇవి డీహైడ్రేట్ అయిపోయి టేర్ అయిపోయిన డిస్క్లు ఏమవుతాయి? స్ట్రక్చర్లో ఆ ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది. సో దానివల్ల స్టిఫ్నెస్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో మెల్లిమెల్లిగా ఆ స్టిఫ్నెస్తోనే మనకు పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోయింది కదా. సో స్టిఫ్నెస్తోనే మనకు పెయిన్స్ అనేవి సర్వసాధారణంగా రావడం స్టార్ట్ అయింది. సో ఆ డిస్క్లు మెల్లిగా టేర్ అయ్యి, డ్యామేజ్ అయ్యి, ప్రొలాప్స్ అవుతుంటాయి. అంటే డిస్క్లు మెల్లిగా వెన్నుపూస నుంచి బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. సో మన బ్రెయిన్ నుంచి కంప్లీట్గా మన నర్వస్ సిస్టమ్ అంతా కూడా వెన్నుపూసల నుంచి టచ్ అయ్యే మనకి ఇక్కడ మెడ దగ్గర ఉన్న నరాలన్నీ కూడా ఈ నెక్ దగ్గర నుంచి ఇలానే చేతికి పాస్ అవుతూ ఉన్నాయి. అలా మధ్యలో వెన్నుపూస మధ్య భాగాలు ఉన్నాయని మన అవయవాలకు అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. లంబార్ రీజన్, లోవర్ బ్యాక్ వచ్చేసి మన కాళ్ళకు సంబంధించిన నరాలన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇప్పుడు అవి టచ్ చేస్తుంది, పించ్ చేస్తుంది ఆ నరాన్ని. సో ఏమవుతుంది? నరానికి రేడియేటింగ్ పెయిన్స్. నరాలు చాలా సెన్సిటివ్. చూడండి, మీకు ఎప్పుడైనా టీత్ నొప్పి ఉన్నా కూడా కొంచెం నరం ఎక్స్పోజ్ అయినా, చల్లగా తగిలినా, ఏది తగిలినా జవ్వు. సో అలాగే నరాలు చాలా సెన్సిటివ్. సో నరాలు కొంచెం ప్రెస్ అయినా కూడా అది రేడియేటింగ్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మెడ నొప్పి ఉన్న వాళ్ళకి ఏమవుతుంది? మెల్లమెల్లగా స్టిఫ్నెస్ ద్వారా మెడ నొప్పి, ఆ స్టిఫ్నెస్ నుంచి టేర్ అయ్యి, డిస్క్ ప్రొలాప్స్ అయ్యి, చేతి నరాలు ప్రెస్ అయిపోవడం, దీర్ఘకాలికంగా ప్రెస్ అయిపోవడం వల్ల ఏమవుతుంది? మనం చెయ్యి ఎక్కువ కదిలియం. ఇప్పుడు ఈ చెయ్యి నేను కొంతకాలం, కొన్ని రోజులు నేను కదిలియను, ఇలా కదిలియను అస్సలు. సో ఏమవుతుంది? షోల్డర్ ఏమవుతుంది? మజిల్స్ అన్నీ కూడా కాంట్రాక్ట్ అయిపోయి, ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీ లేదు కదా, మెల్లిమెల్లిగా ఫ్రోజన్ షోల్డర్, ఈ చెయ్యి లేపలేకపోవడం, ఎందుకంటే కండరాలు బిగుసుకుపోతాయి. మీరు ఇప్పుడు చెయ్యి వాడకుండా ఇలా పెట్టేస్తారనుకుంటే ఏమవుతుంది? బిగుసుకుపోతుంది. సో అలా వీళ్ళు చేతులు ఏం చేస్తారు? నరాలు బాగా ఇదవుతున్నాయని ఎక్కువ వాడరు.
వాడడం వల్ల ఆడున్న కండరాలు కూడా పాడైపోయి ఫ్రోజన్ షోల్డర్ లాంటి కండిషన్ డెవలప్ అయ్యి ఆల్మోస్ట్ చేయి పూర్తిగా లేపలేకపోతారు. అండ్ చేతులు తిమ్మిళ్ళు పట్టేయడము, విపరీతంగా పోట్లు రావడము జరుగుతూ ఉంటుంది. అలాగే మన లోవర్ బ్యాక్లో చూసుకుంటే కాళ్ళకు సంబంధించిన నరాలన్నీ కూడా అలా కంప్రెస్ అయ్యి లాంగెస్ట్ నరు, మన కాల్లో ఉన్న లాంగెస్ట్ నరు సియాటిక్ నరు. ఆ సియాటిక్ నరుని మనం ప్రెస్ అవ్వడం వల్ల హెవీగా రేడియేటింగ్ పెయిన్స్, తిమ్మిళ్ళు పట్టేయడం, మంటలు రావడం. సో మెల్లిమెల్లిగా ఇంకా లాస్ట్ స్టేజెస్లో ఏమవుతుంది, ఇవి నిర్వీర్యం అయిపోయింది, ఇంకా బ్లాక్ అయిపోయింది, అవి పని చేయట్లేదు ఇంకా. సో ఒక రకంగా ప్యారలైజ్డ్ లాగా మారిపోతుంది. ఓకే, సో అట్లా స్టేజెస్ వైజ్ డ్యామేజ్ అవుతూ ఉంటారు. చాలా మంది లాస్ట్ స్టేజ్ దాకా లాక్కెళ్తూ ఉంటారు. అప్పుడు వస్తారనమాట మీ దగ్గర. అప్పుడు వస్తారు. సో పెయిన్ అనేది ఫస్ట్ ఏ రకమైన నొప్పిని కూడా ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. మీ శరీరం ఆకలేస్తుందంటే తినేస్తున్నారు కదా, దాహం అవుతుందంటే తాగేస్తున్నాం కదా. సో ఈ పెయిన్ అనేది కూడా మీ శరీరం మీకు ఇస్తున్న ఇండికేషన్, ఏదో ఒక ప్రాబ్లం, కంప్లైంట్. మీకు అది కంప్లైంట్ చేస్తుంది, మీరు ఎక్కడో తప్పులు చేస్తున్నారు, ఆ తప్పుల వల్ల నాకు డ్యామేజ్ అవుతుంది అనే డ్యామేజ్ తెలియజేస్తుంది. ఎంత తీవ్రంగా ఉంటే అంత ఎక్కువగా మీకు తెలియజేస్తూ ఉంటుంది. సో దాన్ని మనం ఏం చేయాలి, దాన్ని నోరు నొక్కేయాలా, ఆకలి వేస్తే ఆకలి వేయకుండా మందు వేసుకుంటామా, దాహం వేస్తే దాహం వేయకుండా మందు వేసుకుంటామా, అలా పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం అలవాటు చేసుకుంటున్నారు. డాక్టర్లు రాయాల్సిన అవసరం లేదు, డాక్టర్ దగ్గర రాకపోయినా పెయిన్ కిల్లర్ ఇచ్చేస్తున్నారు, వీళ్ళు వెళ్ళి కూడా పెయిన్ కిల్లర్లు తెచ్చుకుంటున్నారు. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది, లోపల డ్యామేజ్ ఆగిందా, లేదు. ఆకలి ఆగిందా, ఆకలి లేకుండా మందు వేసుకుంటే ఆగదు. ఆ తాత్కాలిక ఉపశమనం, రేపు ఫ్యూచర్ ఏమవుతుంది, ఇంకెక్కువ తీవ్రంగా డ్యామేజ్ అవుతుంది, ఇంకో స్టేజెస్కి వెళ్ళిపోతుంది. సో ప్రతి స్టేజ్ని రివర్స్ చేయవచ్చా, ఈజీ కాదు కదా. ప్రతి స్టేజ్ని మనం డీల్ చేయలేం. డీల్ చేసేంత అంటే మీకు ఇప్పుడు దెబ్బ తగిలింది, చిన్న దెబ్బ అయితే తక్కువ టైంలో మానిపోతుంది. పెద్ద యాక్సిడెంట్ అయ్యింది, పెద్ద దెబ్బలు తగిలాయి, ఎక్కువ టైం పడుతుంది, బట్ మానుతుంది. బట్ ముందున్నట్టే ఉండగలరా, లేదు. ఎంతో కొంత మీ బాడీలో సామర్థ్యం పోయింది. అలాగే లిమిట్స్కి మించిన డ్యామేజ్ అయ్యి మీకు యాక్సిడెంట్ అవుతే ఎప్పటికీ లేవలేరు, లేదా పైకి వెళ్ళిపోతాం, అంతే కదా. అంటే లాస్ట్ స్టేజ్ దాకా మనం తీసుకెళ్లాల్సిన విషయాలు కాదు. స్పెషల్లీ వెన్నుపూసకు సంబంధించినవి మనము ఎంత అర్లీగా మనం ట్రీట్మెంట్ తీసుకొని ఎంత అర్లీగా మనం కరెక్షన్ చేసుకుంటే అది మంచిది. ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుంటే చాలా మందికి తెలిసిన ట్రీట్మెంట్ అంటే పెయిన్ కిల్లర్స్ లేదా పెయిన్ మేనేజ్మెంట్. ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి పెయిన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ చేస్తారు. అంటే లోపల డ్యామేజ్ ఆపలేదు, లేదా ఆ నరం మీద ఉన్న కంప్రెషన్స్ తీయలేదు, డిస్క్ ప్రొలాప్సెస్ కరెక్ట్ చేయలేదు, కేవలం నొప్పి అనే లక్షణాన్ని మాత్రమే వైద్యం ఇస్తున్నాం. సో దానివల్ల ఏంది, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయి లాస్ట్ స్టేజ్లో ఏం చేస్తాం, సర్జరీస్. సో సర్జరీస్ వల్ల ఏం జరుగుతుంది, ఎవరైనా బాగుపడతారా, 10లో 9 మందికి పర్మనెంట్గా సర్జరీస్లో కాలు చేతులు పడిపోతున్నాయి. సో అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట, భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే చాలా సెన్సిటివ్. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ డిస్క్ నరానికి బాగా డీప్గా అతుక్కుపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఆ నరాన్ని మనం డ్యామేజ్ చేయకుండా డిస్క్ని కట్ చేయలేం. సో ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే నరానికి ఖచ్చితంగా టచ్ అవుతుంది, దెబ్బతింటుంది. అండ్ నరాలు ఎంత సెన్సిటివ్ అంటే అది కొంచెం దెబ్బతింటే పర్మనెంట్గా అక్కడ బ్రెయిన్ నుంచి రావాల్సిన సెన్సేషన్ కట్ ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ చాలా మందికి స్పైన్, మెడ దగ్గర సర్జరీస్ చేసుకున్న వాళ్ళు కాళ్ళు చేతులు 2 పడిపోతున్నాయి. అండ్ వెన్నుపూసలు అయిన వాళ్ళకి కింద మొత్తం శరీరం అంతా పడిపోతుంది. సో పోనీ సక్సెస్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అక్కడ రాడ్లు పెడతాము, అక్కడ స్క్రూలు బిగిస్తారు, అస్సలు కంఫర్ట్ ఉండదు, ఈ మెడ ఇలా తిప్పలేరు జీవితాంతము. అండ్ ఇంకొకసారి అది లోపల డ్యామేజ్ చేసే వ్యవస్థ ఆగలేదు, మీ గట్ హెల్త్ నుంచి వచ్చే ఇన్ఫ్లమేషన్ లేదా ఆటో ఇమ్యూన్ డిసార్డర్ వల్ల డ్యామేజ్ ఆగిందా, దాన్ని కరెక్ట్ చేయలేదు కదా, ఆరోగ్యాన్ని బాగా చేయలేదు కదా. సో లోపల డ్యామేజ్ ఆగలేదు, వెన్నుపూస మొత్తం పాడవుతూనే ఉంది. ఇంకో సర్జరీకి కూడా మీ శరీరం పనికిరాదు. అండ్ వాళ్ళని మళ్ళీ సర్జరీ చేస్తే పర్మనెంట్గా కాలు చేతులు పడిపోతాయి. సో ఇలా చాలామంది WHO నోటీస్ చేసింది ఏంటంటే చాలామంది అనవసరమైన వైద్యానికి గురయ్యి ఎక్కువ మంది జీవితాలు పాడైపోతున్నాయి. సో వాళ్ళు కూడా ఈవెన్ WHO కానీ ప్రపంచంలో ఉన్న సైంటిఫిక్ బాడీస్ కానీ అక్యుపంక్చర్ వైద్యాన్ని ఫస్ట్ సర్జన్స్కే సలహా ఇస్తున్నారు. పక్కన మీ దగ్గర ఈ డిపార్ట్మెంట్ పెట్టుకోండి, పెయిన్ కిల్లర్స్ ఇవ్వకండి, సర్జరీస్ చేయకండి. ఏదో యాక్సిడెంట్ కేసు వచ్చింది, వెన్నుపూస మొత్తం ఇరిగిపోయింది, లేదా ఏదైనా చాలా లాస్ట్ స్టేజ్లో ఉన్న క్రిటికల్ కండిషన్ ఉంది, వాళ్ళకి చేయండి, తప్పదు. బట్ మెజారిటీ 90% పేషెంట్స్లో మనం కొంచెం అర్లీగా ఆలోచిస్తే సర్జరీస్ అవసరం లేదు. సర్జరీ లేకుండానే అక్యుపంక్చర్లో ఏం చేస్తామంటే వెన్నుపూసలో వెంట్రుక మందం సూదులు గుచ్చుతాం, గుచ్చినట్టు కూడా తెలియదు, గుచ్చి మనిషిని కోయకుండానే
దానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టిమ్యులేషన్స్ ఇచ్చి ఆ నరాన్ని మెల్లిమెల్లిగా డివియేట్ చేస్తాం, న్యూరోఫిజియాలజీని కరెక్ట్ చేస్తాం. కొన్ని చోట్ల డిస్క్లు మినిమల్గానే బల్జ్ ఉంటే ఆ బల్జెస్ని మళ్ళీ రీసెట్ చేయొచ్చు, రిథమిక్ స్టిమ్యులేషన్స్ ఇచ్చుకుంటూ మెల్లిగా రీసెట్ చేయొచ్చు. అంటే నాన్ సర్జికల్గా ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు. ఎంత అర్లీగా వస్తే అంత తక్కువ టైంలో అయిపోతుంది, అంత తక్కువ ఖర్చుతో మనం దాన్ని కంప్లీట్ చేయొచ్చు. ఎంత లేట్ అవుతే అంత ఎక్కువ కాంప్లికేషన్స్. లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకైతే మనం ఇప్పుడు చెప్పినట్టు ఎగ్జాంపుల్, లాస్ట్ స్టేజ్ హెవీ డ్యామేజ్ ఉన్న వాళ్ళకి 50% ఛాన్సెస్. సో అర్లీ స్టేజెస్లో వస్తే పూర్తి సామర్థ్యంతో మళ్ళీ మీరు కోలుకుంటారు. లేట్ స్టేజెస్లో వస్తే తక్కువ సామర్థ్యంతోనే జీవితాంతం వర్క్ చేయాలి, తగ్గిపోద్ది, కానీ మీలో కొంత సామర్థ్యం తగ్గిపోయి ఉంటుంది. అది లాస్ట్ స్టేజ్లో బెడ్ మీద పడిపోకుండా ఉంటే చాలు, నా పనులు నేను చేసుకుంటే చాలు అనే పరిస్థితిలో ఉంటాం అంతే. సో చాలామందికి అవేర్నెస్ లేక ఇంకా అలాగే కొనసాగుతున్నారు. ఎంత త్వరగా ఈ అవేర్నెస్ తెచ్చుకొని ఎంతమంది అయితే అంతమంది ఈ ట్రీట్మెంట్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ ఉంది, WHO వరల్డ్ వైడ్ ప్రమోట్ చేస్తుంది. కానీ కార్పొరేట్ లెవెల్లో దీనికి ఎలాంటి ప్రచారం జరగదు, ఎందుకంటే ఇది ఒక వ్యాపారం కింద ఈ వైద్యాన్ని చేయలేరు. వ్యాపారం ఎక్కడ జరుగుతుంది? పేషెంట్ ఎప్పుడు పేషెంట్గా ఉంటేనే వ్యాపారం అవుతుంది. పేషెంట్ క్యూర్ అవుతే వ్యాపారం ఎలా అవుతుంది? అవ్వదు. మీరు ఆరోగ్యంగా ఉంటే వ్యాపారం ఎవరు మీరు చేయాలి? సో ఇవన్నీ ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న అంటే ఇప్పుడు మనం సో కాల్డ్ ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైతే ఉందో, రీసెర్చ్ దేని గురించి జరుగుతుందంటే పేషెంట్కి ఎలా ఉంచడానికి. సో పేషెంట్ని మళ్ళీ నార్మల్ లైఫ్కి తీసుకురావాలి, వాళ్ళు మళ్ళీ సస్టైనబుల్గా వాళ్ళ జీవితం వాళ్ళు ఆరోగ్యంగా బతకాలి అనేది కాదు. సో ఇప్పుడు కొత్త రీసెర్చ్ స్టార్ట్ అయింది. ఈ కొత్త రీసెర్చ్ స్టార్ట్ అయ్యి కూడా 20-30 సంవత్సరాలు అయింది, కానీ ఇప్పుడు దాన్ని పీక్ ఫైండింగ్లోకి వచ్చింది, పీక్ దశలోకి వచ్చింది. జనాల్లో విపరీతంగా వరల్డ్ వైడ్ అవగాహన పెరుగుతుంది. ఇప్పుడు అక్యుపంక్చర్ సెకండ్ లీడింగ్ ప్రాక్టీస్. అండ్ ఈవెన్ ఆస్ట్రోనాట్స్ స్పేస్లో వెళ్తే కూడా ఈ వైద్యాన్ని ప్రమోట్ చేస్తుంది నాసా కానీ, రష్యన్ స్పేస్ ఏజెన్సీ కానీ. ఎందుకు? అక్కడ కూడా ఇలాంటి పరిస్థితే, అక్కడ కూడా ఆరోగ్యం ఇంకా ఫాస్ట్గా పాడవుతూ ఉంటుంది, రేడియేషన్కి గురవుతూ ఉంటారు. సో వాళ్ళకు ఎంత అర్లీ స్టేజెస్లో ఆరోగ్యాన్ని మళ్ళీ సరి చేసేసుకుంటే అంత వాళ్ళ మిషన్ అంత పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతుంది. వాళ్ళ అనారోగ్యం పాలవుతే చేసిందంతా వేస్ట్. సో అది మనకు కూడా అప్లికబుల్ కాదా? మన జీవితం మనం ఆరోగ్యంగా ఉండాలి, ఆస్వాదించాలి, సంపూర్ణ జీవనం ఉండాలి అంటే మన ఆరోగ్యం విషయంలో ఎంత ప్రొయాక్టివ్గా ఉంటే అంత మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ జీవనశైలి వ్యాధులే. జీవనశైలినే మీరు కరెక్ట్గా పాటిస్తే మా దాకా రావాల్సిన అవసరం కూడా మీకు ఉండదు. వచ్చింది దాన్ని అర్లీ స్టేజెస్లో దాన్ని నొక్కి పెట్టేయకండి. లక్షణాలని వైద్యం ఇచ్చుకుంటూ పోవద్దు. రోగ కారకాలు ఏంటి, రోగ మూలాలు ఏంటి తెలుసుకొని దాన్ని మళ్ళీ ఇంకొక స్టేజ్ డ్యామేజ్ పెరగకుండా ఎంతైతే అంత నాన్ సర్జికల్గా కరెక్ట్ చేసేసుకుంటే అయిపోతుంది. సార్ మరి ఇప్పుడు మనకి ఫీమేల్స్ ముఖ్యంగా వాళ్ళకి ఇంట్లో చాలా పనులు ఉంటాయి సార్. ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళకు కొంచెం గుర్తుపట్టలేదు, ఎందుకంటే కొంచెం నాలెడ్జ్ ఉండొచ్చు. సరే మీ దగ్గరికి వచ్చారు, ట్రీట్మెంట్ ట్రెడిషనల్ మెడిసిన్ ద్వారా జరిగినప్పుడు మళ్ళీ వాళ్ళు యథావిధిగా వాళ్ళ వర్క్స్ చేసుకోవడానికి వాళ్ళకి వీలవుతుంది అంటారు. అదే నేను ఏం చెప్పాను, థర్డ్ స్టేజ్లో ఆల్మోస్ట్ 90% సామర్థ్యాన్ని మళ్ళీ నేను రిటర్న్ చేయొచ్చు. ఫోర్త్ స్టేజ్కి వచ్చేసరికి అనుకోండి 70%, ఫిఫ్త్ స్టేజ్కి వచ్చేసారనుకోండి 50%. అంటే ఆ ఫిఫ్త్ స్టేజ్లో యూజువల్గా మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా మీరు కంపల్సరీ బెడ్ రిడన్ అవుతారు. కానీ నేను బెడ్ రిడన్ అవ్వకుండా అట్లీస్ట్ మీ పనులు మీరు చేసుకునే పరిస్థితికి తీసుకొస్తారు. ఫోర్త్ స్టేజ్లో ఆల్మోస్ట్ మీ వర్క్ మొత్తం మీరు చేయడమే కాదు, మీరు జాబ్ కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. థర్డ్ స్టేజ్లో అసలు మీకు ఎలాంటి డిస్టర్బెన్సే ఉండదు. సో ఇక్కడ చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే డెస్క్టాప్ జాబ్, డ్రైవింగ్ జాబ్, ఎస్ దానివల్ల యాడెడ్ ప్రెషర్ కానీ లోపల జరుగుతున్న ఫంక్షనల్ డిఫెక్ట్స్ వల్లనే ఫంక్షనల్గా డ్యామేజ్ అవుతూ ఉంది, బలహీన పడుతూ ఉంది. పచ్చి కొమ్మలాగా ఉండాల్సిన మీ వెన్నుపూస ఎండు కొమ్మలాగా మారిపోయి ఒక్కొక్క దశ డ్యామేజ్ అవుతూ ఉంది. సో దాన్ని మళ్ళీ పచ్చి కొమ్మగా మార్చాలి కదా, దానిలో మళ్ళీ జీవం తీసుకురావాలి. దానికి జరుగుతున్న డ్యామేజ్ చేసే వ్యవస్థలు మీ బాడీలో ఏవైతే ఏర్పడ్డాయో అది సరి చేసుకోవాలి. అప్పుడే కదా మళ్ళీ దాని సామర్థ్యానికి అది పనిచేస్తుంది. సార్ మరి ఇప్పుడు బెల్ట్ అని ఇస్తారు కదా, నెక్కి కానివ్వండి, నడుముకు కానివ్వండి, అంటే అది టెంపరవరీ రిలీఫ్ అయినా దానివల్ల సొల్యూషన్ దొరుకుతుందంట. దాన్ని అసలు మేము ఎలా వాడతాము, ఇంగ్లీష్ మెడిసిన్లో ఎలా వాడతారో చెప్తా. ఇప్పుడు థర్డ్ స్టేజ్ వరకు బెల్ట్తో పని లేదు, అర్థమైంది కదా. ఎందుకంటే స్ట్రక్చర్లో ఇంకా సత్వ ఉంటుంది, స్ట్రెంగ్త్ ఉంటుంది, పచ్చికొమ్మలాగానే ఉంటుంది, మైల్డ్గానే డ్యామేజెస్ ఉంటాయి.
4th స్టేజ్కి వచ్చేసరికి 5th స్టేజ్కి వచ్చేసరికి అది బలహీన పడిపోయింది. సో దానికి ఒక సపోర్ట్, ఇప్పుడు బ్యాక్ బెల్ట్ పెట్టుకుంటారు కదా, దానికి ఒక యాడెడ్ సపోర్ట్ లాగా ఉంటుంది. నెక్ బెల్ట్ పెట్టుకుంటారు కదా, దానికి వెన్నుపూసకు ఒక సపోర్ట్, అంటే ఒక కండరం లాగా, ఒక ఎముకలాగా అది వెనుక నుంచి సపోర్ట్ ఇస్తుంది. ఎప్పటి వరకు ఆ సపోర్ట్ అంటే ఇంగ్లీష్ మెడిసిన్ జీవితాంతం పెట్టుకోవాలి. ఓకే, ఎప్పటికీ వాడాలి ఆ సపోర్ట్ ఇచ్చుకుంటూ సర్జరీ, పెయిన్ కిల్లర్స్ అవి లక్షణాలకి వైద్యం ఇచ్చుకుంటూ పోవాలి. బట్ మా దాంట్లో జీవితాంతం పెట్టుకోమని చెప్పాం. వాళ్ళకి ఇప్పుడు స్ట్రక్చర్ ఏదైతే ఉందో, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తాం, పడుకునేటప్పుడు తీసేయండి అంటాం. పడుకునేటప్పుడు సపోర్ట్తో పనే ఉంది. కరెక్ట్. బెడ్ మీద మీకు న్యాచురల్ సపోర్ట్ వస్తుంది కదా. సో అలా చాలామంది పెట్టుకొని పడుకుంటారు. పెట్టుకొని పడుకోవద్దు, ఎందుకంటే కండరాలు వీక్ అయిపోతాయి. దాన్ని సపోర్ట్ చేసే కండరాల వ్యవస్థ కూడా ఉంది కదా, అది పూర్తిగా మెల్లిమెల్లిగా నిర్వీర్యం అయిపోతాయి. సో పడుకునేటప్పుడు పెట్టుకోవద్దు. కొంచెం అటు ఇటు నడుస్తున్నా, తిరుగుతున్నా, నేను కొంచెం స్ట్రెయిన్ అయ్యే యాక్టివిటీస్ అవుతున్నాయి అంటే డెఫినెట్లీ మీరు తెలియకుండా ఏం చేస్తారు, ముందర కొంగుతారు, బరువులు ఎత్తేస్తుంటారు. సో ఇది ఒక రిమైండర్ లాగా ఉంటుంది. వెనక మీకు బ్యాక్ సపోర్ట్ ఏదైతే ఉందో మిమ్మల్ని అటు ఇటు రాంగ్ పోస్చర్స్ మెయింటైన్ చేయలేదు, వంగనీయదు, బరువులు ఏవి ఎత్తనీయదు. సో ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. ఎప్పటి వరకు ఈ సపోర్ట్ సిస్టమ్ మేము మెయింటైన్ చేయమని చెప్తామంటే, మీకు ఎప్పుడైతే ఆ స్ట్రక్చర్లో ఏవైతే నరాలు ప్రెషర్లో ఉన్నాయో, డిస్క్ ప్రొలాప్స్ ఉందో, అది మేము కొంత నాన్ సర్జికల్గా కరెక్ట్ చేశాక ఇంకా దాంతో పని లేదమ్మా, ఇంకా తీసేసేయండి అని చెప్తాం. ఓకే. సో హార్డ్లీ ఒక 1-2 months వాళ్ళకు ఉన్న క్రానిక్నెస్ బట్టి. 4th, 5th స్టేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తాం. 3rd స్టేజ్లో ఉన్న వాళ్ళకైతే అసలు అవసరం కూడా ఉండదు. సార్, మరి మీరు మీ దగ్గరికి వచ్చినాక ట్రీట్మెంట్ అదే మంచి ఎర్లీ స్టేజెస్లో వాళ్ళు పెయిన్ అర్థమైంది, రికగ్నైజ్ చేశారు, మీ దగ్గరికి వచ్చారు, క్యూర్ అయిపోయింది సార్. సో అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఎక్సర్సైజ్ గైడ్ చేస్తారా మీరు? వాళ్ళ డే టు డే లైఫ్ ఎలా ఉండాలని చెప్తారు? మంచి ప్రశ్న అడిగారమ్మా. అంటే మన రిజల్ట్ ఒక స్టేబుల్ రిజల్టా, ఒక సస్టైనబుల్ రిజల్టా, మళ్ళీ మళ్ళీ వస్తుందా, మళ్ళీ మళ్ళీ తిరగబడుతుందా అంటే, ఇప్పుడు నేను 4th, 5th స్టేజ్ వాళ్ళకి ఏం చెప్పాను, మీ సామర్థ్యం తగ్గించుకొనే మీరు వర్క్ చేయాలి. సో ఇప్పుడు ఫంక్షనల్ డిఫెక్ట్స్ ఏం చెప్పాను, రాంగ్ డైట్, రాంగ్ లైఫ్ స్టైల్, ఓకే, స్ట్రెస్, తర్వాత కొంతమందికి ఆటోఇమ్యూన్ డిసార్డర్స్. సో ఇవి కూడా మేము ఫస్టే కరెక్ట్ చేస్తాం. పేషెంట్ వచ్చిన వెంటనే ఫస్ట్ ఒక 1/2 hour 40 minutes తక్కువ మా కన్సల్టేషన్ టైం. సో వాళ్ళు ఎక్కడ తప్పులు చేస్తారు, అసలు ఎందుకు పాడైంది అనేది పూర్తి చరిత్ర తెలుసుకుంటాం. వాళ్ళ నుంచే ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, వాళ్ళకి తెలియదు. వాళ్ళ నుంచే ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. మేము కొన్ని పారామీటర్స్ అన్ని అడుగుతాం కదా. సో ఆ పారామీటర్స్లో మాకు అర్థం అయిపోతుంది వీళ్ళ జీవితాల్లో తప్పులు చేసి దాన్ని పాడు చేశారో తెలిసిపోద్ది. కొన్ని టెస్ట్లు చేసుకొని చూస్తాం, కొంచెం డీప్గా ఎంఆర్ఐ చేసుకొని డీప్గా స్టడీ చేస్తాం. సో వాళ్ళకి పూర్తిగా క్లియర్గా చెప్తాం, మీరు ఈ మిస్టేక్స్ చేయడం వల్ల, మీ జీవన శైలిలో మీరు చేయడం వల్ల ఇది పాడైంది. మళ్ళీ పాడవకుండా ఉండడానికి మీరు ఇప్పటి నుంచే ఈ కరెక్షన్స్ చేసుకోవాలి, ఇవి మళ్ళీ రిపీట్ చేయకూడదు. డైట్, లైఫ్ స్టైల్లో ఇవి తినాలి, ఇవి ఎప్పటికీ తినకూడదు. జీవన శైలిలో ఈ లిమిటేషన్స్ మెయింటైన్ చేయాలి. సో ఫస్ట్ day 1 నుంచే మేము అది చెప్తాం. సో మళ్ళీ లాస్ట్కి ఎండ్ ఆఫ్ ద ట్రీట్మెంట్, మొత్తం ట్రీట్మెంట్ అయిపోయి, నొప్పులన్నీ తగ్గిపోయి, లక్షణాలన్నీ క్లియర్ అయిపోయింది అన్నాక స్ట్రైట్గా పేషెంట్కి ఒకటే చెప్తాం, మా ట్రీట్మెంట్ మేము చేసింది మీకు ఇప్పుడు ఏమంటాం, సర్వీసింగ్ వరకే, మెయింటెనెన్స్ వరకు ఎవరిది. మళ్ళీ నా దాకా కూడా మీరు ఎప్పటికీ రాకుండా ఉండాలి, ఇంకో డాక్టర్ దగ్గర కూడా వెళ్ళకుండా ఉండడానికి నేను ఆల్రెడీ మీకు చెప్పిన డైట్, లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా ఇంత క్రిటికల్గా అవసరం లేదు ఇప్పుడు, ఎందుకంటే మీ ఆరోగ్యం బాగా స్థిరంగా ఉంది కాబట్టి. బట్ ఈ మినిమం మెయింటెనెన్స్ అయితే చేయాలి. సో ఇప్పుడు నాది ఇప్పుడు ఆల్మోస్ట్ 20 years నేను ఎక్స్పీరియన్స్. నేను 18-19 years బ్యాక్ చేసిన సర్జికల్ కేసెస్, అంటే వాళ్ళకి సర్జరీ చేయాలి తప్పదు, బెడ్ మీద నుంచి కూడా లేవలేని, అట్టి ఇట్టు మరలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు ఇప్పటికీ హెల్తీగా ఉన్నారు. ఇప్పుడు కూడా నన్ను అప్పుడప్పుడు వచ్చి వేరే పేషెంట్ నన్ను పరిచయం చేసి వెళ్తారు. సో వాళ్ళ జీవితం ఒకవేళ అప్పుడే సర్జరీ అయిపోయింటే వాళ్ళ పరిస్థితి ఏంటి, అండ్ ఒక్క సర్జరీతో పని అయ్యేదా, ఎన్ని సర్జరీస్ అయిపోయాయి, ఒకవేళ సక్సెస్ అయినా మల్టిపుల్ సర్జరీస్ అండర్కోవాల్సి వచ్చేది. సో ఇప్పటికీ హెల్తీగా ఉన్నాం, ఏ ప్రాబ్లం లేదు. స్ట్రక్చర్లో ఉంది డిఫెక్ట్, కానీ ఎండు కొమ్మ నుంచి అది పచ్చి కొమ్మగా మారింది. దాన్ని మళ్ళీ పాడవకుండా ఎలా ఉండాలి అనేది కూడా వాళ్ళకి నేర్పించాం. సార్ అదే, ఒకవేళ వాళ్ళకి ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలా ఉండాలి అంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి సింపుల్ ఎక్సర్సైజ్ కానీ ఏం చెప్తారు? ఎక్సర్సైజ్ అంటే వాళ్ళకు ఉన్న స్పైన్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఎంత లిమిటేషన్ ఉందో ఆ లిమిటేషన్ ప్రకారం చెప్తాము.
మేజర్గా ఏంటంటే డైట్, లైఫ్ స్టైల్, డైట్ అవి ఖచ్చితంగా. ఎందుకంటే కొంతమంది ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్తో వస్తారు. ఇప్పుడు యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అనే ఒక కండిషన్ ఉంది. మొత్తం వెన్నుపూసలో ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయో అన్ని సెగ్మెంట్స్ డిజనరేట్ అయిపోతాయి, ఫ్యూజ్ అయిపోతాయి, స్ట్రైట్గా ఒక కట్టెలాగా మారిపోతుంది వాళ్ళ వెన్నుపూస. అండ్ మెల్లిమెల్లిగా ఎటో వైపు వాలిపోతుంది. మీరు కొంతమందిని చూడొచ్చు, మనకు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఇట్లా అని ముందరికి బెండ్ అయిపోయింది. సో ఇది ఏంటంటే ఇది ఒక రేర్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్. ఈవెన్ దానికి కూడా మన ట్రీట్మెంట్లో అసలు దేంట్లో లేదు, మన దాంట్లో మాత్రం దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. సో ఆటో ఇమ్యూనిటీ అంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కంప్లీట్లీ డిఫెక్టివ్. సో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమే వాళ్ళకి శత్రువు. సో స్పైన్ వీక్ ఉండడం వల్ల వాళ్ళ స్పైన్ మొత్తం డ్యామేజ్ చేస్తాం పోతుంది. సో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్, వాళ్ళ గట్ హెల్త్ని మార్చేస్తాం. పార్ట్లు మార్చడం కాదు, దీంట్లో వ్యవస్థనే మారుస్తాం. సో వ్యవస్థనే మార్చేస్తే వాళ్ళ ఆరోగ్యం, ఆయుష్ మళ్ళీ నార్మల్కి వస్తుంది, డ్యామేజ్ ఆగిపోతుంది. ఆల్రెడీ స్పైన్కి ఎన్ని సెగ్మెంట్స్లో డ్యామేజ్ అయిందో అన్ని సెగ్మెంట్స్లో ఒక కేస్ స్టడీ చెప్తాను మీకు. చిన్న అబ్బాయి. ప్లీజ్. హలో అండి. హలో అండి, నేను డాక్టర్ గారితో మాట్లాడాలి. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. డాక్టర్ గారే మాట్లాడుతున్నారు. నేనే మాట్లాడుతున్నామా, చెప్పండి. నమస్కారం అండి, నాకు ఒక ప్రాబ్లము. చెప్పండి అమ్మా. అమ్మ మీరు టీవీ చూడకుండా నేరుగా మాట్లాడండి. హలో, వింటున్నానమ్మా, మళ్ళీ ఒకసారి అడగండి, క్వశ్చన్ అడగండి. అదే నాకు పొద్దున్న దాకా టాయిలెట్ మామూలుగానే ఉంటది, ఇక నైట్ 4-5 సార్లు వస్తుంది. ఓకే, నైట్ ఎక్కువ సార్లు టాయిలెట్ పోవాల్సి వస్తుంది. నైట్ ఎక్కువ సార్లు మీరు టాయిలెట్ వెళ్ళాల్సి వస్తుంది, అంతే కదమ్మా? సరే వెళ్ళచ్చు, కానీ వెళ్ళి బాత్రూమ్ బెడ్ నుంచి బాత్రూమ్ డోర్ దగ్గరికి వరకు పోయిందాక కూడా ఆగకుండా అంత ఫాస్ట్ ఇట్లా వస్తుంది. ఓకే ఓకే ఓకే, అర్థమైందమ్మా. ఇప్పుడు కొంతమందికి ఏం లేదమ్మా, ఈ లంబార్ రీజన్లో ఎస్పెషలీ వెన్నుపూసలో చెప్పినట్టు కాళ్ళకు సంబంధించిన నరాలే కాకుండా మన గైనిక్, మన బ్లాడర్ సంబంధించిన నరాలు కూడా అక్కడి నుంచే పాస్ అవుతుంది. సో ఇప్పుడు ఆ డిస్క్లు ప్రొలాప్స్ అవ్వడం వల్ల, ఆ బ్లాడర్ సంబంధించింది మన నరాలు ప్రెస్ అయిపోవడం వల్ల వీళ్ళు ఎక్కువ హోల్డ్ చేసుకోలేకపోతారు యూరిన్. సో చాలామందికి ఈవెన్ లంబార్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆ బ్లాడర్ సంబంధించిన నరాలు బాగా తీవ్రంగా దెబ్బతిని వాళ్ళకి అసలు యూరిన్ పాస్ చేస్తున్న సంగతి కూడా వాళ్ళకి తెలియకుండా పోతుంది. సో మనకి ఆ సెన్స్ తగ్గిపోయింది అనమాట, బ్రెయిన్ నుంచి ఆ నరంలో ఉన్న సెన్సేషన్స్ తగ్గిపోయి ఉంటుంది. సో అది మేజర్ కారణం అయితే అది అయ్యిండొచ్చు. ఒకవేళ నరాలు అక్కడ కంప్రెస్ అయ్యిండొచ్చు, లేదా తనకి బ్లాడర్లోనే ఏదైనా ఇష్యూస్ ఉండొచ్చు. ఓకే, సో మనము ఒకసారి ఏం లేదమ్మా, మీ ప్రీవియస్ మెడికల్ హిస్టరీ అంతా రిపోర్ట్స్ తీసుకొని మీరు ఒకసారి కలవండి. అండ్ మోర్ ఓవర్ మీ షుగర్ కూడా ఒకసారి చెక్ చేయించుకోండి. కొంతమందికి డయాబెటీస్ కూడా అన్కంట్రోల్డ్ ఉండడం వల్ల కూడా ఎక్సెస్ ఊరికే పదే వాళ్ళకు ఎక్కువ తాగాల్సి వస్తుంది వాటర్, అండ్ డిహైడ్రేషన్కి గురవుతూ ఉంటారు. సో దాని తగ్గట్టుగా ఫ్రీక్వెంట్గా యూరినేషన్ కూడా అవుతుంది. సో మీ ప్రీవియస్ మెడికల్ హిస్టరీ, మీకు ఇప్పుడు మళ్ళీ మీ డయాబెటీస్ కూడా HbA1c ఇవన్నీ చెక్ చేయించుకొని ఒకసారి హాస్పిటల్కి రండి అమ్మా. అంటే ఏ రకంగా అది మీకు ఇబ్బంది పెడుతున్నా మనం ఆ రోగం మూలాలు తెలుసుకొని సరైన వైద్యం ఇస్తే మీకు డెఫినెట్లీ రికవర్ అవుతారమ్మా, ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్పిన అన్నీ కూడా మీరు రిపోర్ట్స్ అన్ని ప్రాపర్గా జాగ్రత్త తీసుకొని ఒకసారి హాస్పిటల్ కాల్ చేసి రండమ్మా. సార్ మరి మీరు ఇందాక చెప్పారు ఇప్పుడు తన ఈ ప్రాబ్లం ఉంది అని. సో ఇది తను ఇప్పుడు గుర్తుపట్టారు. కొంచెం ఇనిషియల్ స్టేజెస్లో కూడా అంటే ఎవరికైనా రావచ్చు సార్ ఈ ప్రాబ్లం అనేది, ఒక ఏజ్ అనేది ఉంటుందా, ఎలా అంటారు? ఏజ్తో ఏం సంబంధం లేదమ్మా. ఏజింగ్ ప్రాసెస్లో డెఫినెట్లీ మన స్ట్రక్చర్ వీక్ అవుతూ ఉంటుంది, ఏజింగ్ అంటాం కదా. సో కాకపోతే ఏజ్లో అయినా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. అవును అవును, అర్థమైంది కదా, వాళ్ళకంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏజ్ అవ్వడం వల్లనే ఇది అయ్యిందని అనుకోవద్దు. మన బాడీలో ఫంక్షనల్ డిఫెక్ట్స్ ఏర్పడడం వల్ల, ఈ స్పైనల్ కట్ ప్రాబ్లం వల్ల కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. ఎస్ మా, స్పైన్లో ఇప్పుడు తను చెప్తుంది ఏంటి, సెన్సేషన్ తగ్గిపోయింది, యూరిన్ హోల్డ్ చేసుకోలేకపోతుంది ఎక్కువసేపు. సో ఉండొచ్చు, స్పైన్కి డెఫినెట్లీ లింక్ అయి ఉండొచ్చు. వేరే కూడా మనం చూడాలి, బ్లాడర్ ఇష్యూస్ ఉన్నాయా, ఇంకా వేరే ఇష్యూస్ ఉన్నాయా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎనీవేస్ ఏ కారణాలు ఉన్నా కూడా మనం సొల్యూషన్ ఇవ్వచ్చు తనకి. సో ఈ ట్రెడిషనల్ మెడిసిన్ లో దీనికి ట్రీట్మెంట్ కూడా ఉంది. సో భయపడాల్సిన పని లేదు, ఖచ్చితంగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 99% ఉన్నాయి. మనం 100% అనడం దేవుడు కాదు కదా, వైద్యులం కాబట్టి 99% వరకు అయితే మనం కరెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్, నేను ఒక కేస్ స్టడీ చెప్తాను. ఒక చిన్న బాబుది చెప్తున్నారు సార్. బాబు, సో అబ్బాయికి ఇంటర్ చదువుతున్నాడు,
హెవీగా వెన్నుపూస మొత్తం కూడా తనకు ఆటో ఇమ్యూన్ డిసార్డర్ వల్ల మొత్తం పై నుంచి కింద వరకు టోటల్ స్పైన్ డీజనరేట్ అవుతా ఉంది, ఓకే. డ్యామేజ్ అవుతా ఉంది. సో తనకు అంత పెయిన్స్ ఉంటే ఇంకేం చదువుకుంటాడు, అవును. ఎలా వెళ్తాడు? సో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సర్జన్స్ సర్జరీ చేయాలి, మల్టిపుల్, అది కూడా హై రిస్క్తో కూడుకున్న సర్జరీ. ఎందుకంటే ఒక్క డిస్క్ సెగ్మెంట్ సర్జరీ చేస్తేనే హై రిస్క్గా కన్సిడర్ చేయాలి. అలాంటిది మల్టిపుల్ డిస్క్ ప్రొలాప్సెస్ అయినాయి మీకు. సో చాలా హై క్రిటికల్ సర్జరీ అండ్ ఎక్కువ శాతం ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో తను మన వైద్యం గురించి తెలుసుకొని వెతికి వాళ్ళ నాన్న తను ఇద్దరు కలిసి వచ్చారు. 4 months ఇంటెన్సివ్గా ట్రీట్ చేశారు. ఓకే. లోపల ఆటో ఇమ్యూన్ డిసార్డర్ని ఐడెంటిఫై చేసాము, దాన్ని కరెక్ట్ చేసాము. దానివల్ల వెన్నుపూస పూర్తిగా డ్యామేజ్ ఆగిపోయింది. ఓకే. అండ్ మళ్ళీ స్ట్రెంగ్త్ రీజనరేషన్ కావాల్సిన మొత్తం సప్లిమెంటేషన్ కానీ ఫుడ్ కానీ వాళ్ళకి సజెస్ట్ చేసాం. దానివల్ల మెల్లిమెల్లిగా స్ట్రక్చర్లో కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో 4 months నేనే తనకి మొత్తం నెక్ దగ్గర నుంచి లోవర్ బ్యాక్ వరకు ఎన్ని డిస్క్ సెగ్మెంట్స్ ఉన్నాయో అన్ని డిస్క్ సెగ్మెంట్స్ అన్నీ కూడా చాలా మటుకు డిస్క్లన్నీ మళ్ళీ సెట్ అయిపోయాయి, కొన్ని నరాలన్నీ డివేట్ అయ్యాయి. ఓకే. సో తను పూర్తిగా పెయిన్ అయితే తగ్గిపోయింది, కానీ కూడా ఎంత సైకలాజికల్గా వాళ్ళు డిస్ట్రెస్లో ఉన్నారంటే తగ్గిపోయినా కూడా ఇంకా ఆనందం వ్యక్తం చేయలేకపోతున్నారు. ఓకే. ఎందుకంటే అంత పెద్ద ప్రాబ్లం నుంచి నేను ఇంకా బయటపడ్డానా లేదా అదొక మిరాకిలే అనిపించింది నమ్మలేక వాళ్ళకి. ఉన్నారు. సో మళ్ళీ అదే సర్జన్ దగ్గరికి వెళ్ళి స్పైన్ మళ్ళీ ఫ్రెష్గా రిపోర్ట్స్ తీసుకొచ్చి చూపించి, సార్ ఇది నా రిపోర్ట్, అప్పటి రిపోర్ట్, ఏం చేస్తారు అసలు, ఎలా ఇంత రికవరీ వచ్చింది. సర్జన్ కూడా చాలా అప్రిషియేట్ చేశాడంట. ఇంకా అక్కడే కంటిన్యూ చేసుకో, ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. ఆల్మోస్ట్ 60-70% డిస్క్లు అన్నీ సెటరేట్ అయిపోయినాయి, 1-2 కొద్దిగా ఉన్నాయి, అయినా నీకు నొప్పి కూడా లేదు, ఏం లేదు, ఇంకా అవసరం లేదు. అప్పుడు వచ్చి నా దగ్గర విపరీతంగా ఆనందం, ఎందుకంటే సైకలాజికల్గా లాక్ అయిపోయారు. ఓకే. అంటే ఇంక నేను సర్జరీ చేసుకోవాలా, సర్జరీ చేసుకుంటే ఇంత హామ్ జరుగుతుంది, వాళ్ళకి వచ్చిన రిజల్ట్ని డాక్టర్ అప్రూవ్ చేస్తే కానీ వాళ్ళు ఆనందం వ్యక్తం చేయలేకపోయారంటే అర్థం చేసుకోండి ఎంత స్ట్రెస్లో గురైపోయారు. సరే మొత్తం ఇప్పుడు రికవర్ అయిపోయి దాదాపు 12 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి కూడా చిన్న సమస్య రాలేదు. తను మళ్ళీ తన ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసి ఇప్పుడు జాబ్ కూడా చేస్తే హ్యాపీగా ఉందని సార్ అని అప్పుడప్పుడు కాల్స్. చాలా బోల్డ్ అంత మందికి మనం సర్జరీస్ అనేవి అవసరం ఉండొచ్చు, అలాంటి పరిస్థితే ఉన్నప్పుడు ఉండొచ్చు, కానీ ఆ పరిస్థితి 90% పేషెంట్స్కి లేదు, అవసరమే లేదు. అండ్ ఇప్పుడున్న పరిస్థితిలో సర్జరీ నేను చెప్పినట్టు ఎంత హార్మ్ఫుల్లో, అండ్ ఆఫ్టర్ సర్జరీ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా ఎక్కువైపోయినాయి. ఎందుకంటే యాంటీబయాటిక్స్ పనిచేయట్లేదు, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ చాలా పీక్ లెవెల్కి వచ్చేసింది. అంటే 2 ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తున్నాయి. సార్ మరి మెడ నొప్పి, వెన్ను నొప్పి ఇవేవైతే ఉన్నాయో ఇవి వంశపారంపర్యంగా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? వంశపారంపర్యంగా అంటే మనం చూసుకుంటే మన పేరెంట్స్ జీన్సే మనకు అన్నీ ఉంటాయి, మన పూర్వీకుల జీన్స్ మనకు ఉంటాయి. వాళ్ళకి ఏదైనా హెల్త్ డిఫెక్ట్స్, వాళ్ళకి ఏమైనా ఇమ్యూనిటీ డిఫెక్ట్స్, వాళ్ళకి ఏదైనా గట్ హెల్త్ డిఫెక్ట్స్, అవి మనకు కూడా పాస్ అవుతాయి. సో ఆబ్వియస్లీ మన పూర్వీకుల జీన్సే మనం క్యారీ చేస్తున్నాం కాబట్టి జెనెటిక్గా వాళ్ళకు ఉన్న డిఫెక్ట్స్లో మనకు కూడా రావచ్చు. కానీ వాళ్ళకు ఉంది కదా, మనకు కంపల్సరీ మనకు కూడా ఉండాలి అనేది రూల్ ఏం లేదు. మన జీన్స్ని మనం కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ తరానికైనా మనం మంచి జీన్స్ ఇవ్వచ్చు. ఓకే. సో మన డైట్, మన లైఫ్ స్టైల్, మన స్ట్రెస్, మన ఇమ్యూన్ సిస్టమ్ని మనం కరెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ మీకు పుట్టబోయే పిల్లల్లో అలాంటి డిఫెక్ట్ ఉండదు, మీరు బాగా బతకొచ్చు. సో అదేం రూల్ లేదు, మన వాళ్ళకి ఉన్నదే అదే చెడు మనకు కూడా జరగదు. మీరు మంచి చేయండి, ఆ మంచి కింద క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సార్ మరి ఇంకా వీటి వలన ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత కూడా సైడ్ ఎఫెక్ట్స్, లేదా మన ట్రెడిషనల్ మెడిసిన్లో అయితే అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కానీ చిన్న ఎక్సర్సైజ్ చేస్తారు, కానీ సర్జరీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో వాటి వల్ల మళ్ళీ ఎలాంటి నష్టం ఉంటుంది? సర్జరీస్ మీకు ఒక కేస్ స్టడీ చెప్తాను. ఒక అతను యంగ్స్టరే, ఆల్రెడీ సర్జరీ అయ్యాక వచ్చాడు. ఓకే. చాలామంది సర్జరీస్ అయ్యాక నా దగ్గరకు వస్తే వాళ్ళకి నేను కాళ్ళు చేతులు పడిపోయాయి సార్ సర్జరీ అయ్యాక అంటే, వాళ్ళకి నేను ఇంకేం చేయలేను. ఓకే. ఏం ఎందుకంటే చేయలేరు. పర్మనెంట్గా నర్వ్స్ డ్యామేజ్ అయిపోయాయి, అవి అంత ఈజీ కాదు రీకనెక్ట్ అవ్వడం. సంవత్సరాల కొద్ది ట్రై చేస్తే 100లో ఒక 2-3 మాత్రమే సక్సెస్ అవుతాయి. సో వాళ్ళకి మనం ఎక్కువ ఆశ కలిగించలేము. సో 100లో 2-3 అది కూడా నరాలు మళ్ళీ రీజనరేట్ అయ్యి రీకనెక్ట్ అవుతే కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది, వాళ్ళు మళ్ళీ నడవగలుగుతారు, చేస్తారు. బట్ పూర్తి స్థాయిలో అయితే కాదు. నేను చెప్పినట్టు లాస్ట్ స్టేజ్ ఎప్పటికైనా. సో నేను ఓపెన్గా వాళ్ళకి హోప్ లేదు, 1-2 years చేస్తే కానీ
మనం ఆ 2%లో ఉన్నామా లేదా అనేది మనకి తెలియదు. సో అలా కూడా కొంతమందికి చేయడం జరిగింది. కొంతమందికి రిజల్ట్ వచ్చింది, కొంతమందికి రిజల్ట్ రాలేదు. అందు గురించి ముందే వాళ్ళకి చెప్పేస్తాం, దెర్ ఆర్ ఓన్లీ 0.2% హోప్ ఇన్ దట్. సో ఒక కేసు నా దగ్గరికి వచ్చాడు, సర్జరీ సక్సెస్ అయింది. సక్సెస్ ఇన్ ద సెన్స్ కాళ్ళు చేతులు పడిపోలేదు కదా, అందుకే సక్సెస్ అనుకోండి. సో వెన్నపూస నెక్ దగ్గర అయింది. తనకి ఇక్కడ రాడ్ స్క్రూస్ బిగించడం వల్ల నెక్ పర్మనెంట్గా ఇలాగే అయిపోయింది. ఇంకా ఇలా కదిలిచ్చే కేపబిలిటీ పోయింది. ఎందుకంటే రాడ్ కదా, ఫ్లెక్సిబిలిటీ ఎక్కడ ఉంటుంది, ఉండదు కదా. సో కంప్లీట్గా ఇక్కడ ఉన్న కండరాలు మీరు కదిలించకపోతే ఏమవుతుంది, కండరాలని బిగుసుకుపోయి బండల్లాగా అయిపోయి అన్ని ఇక్కడ కండరాలు, గొంతుకు సంబంధించిన కండరాలు. సో తను డాక్టరే రికమెండ్ చేస్తే మన దగ్గరికి వచ్చాడు. వస్తే నేను ఒకటే చెప్పాను, ఇంకా అది ఏం చేయలేము, పర్మనెంట్గా మీరు అది చేయించుకున్నారు కాబట్టి ఓన్లీ ఇప్పుడు మీకు దానివల్ల కండరాలు స్టిఫ్ అయిపోయి పెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండరాలను మెత్తపరుస్తా, నొప్పులు తగ్గిస్తా, పెయిన్ లేకుండా చేస్తా, అంతవరకు చెప్పాను. అబ్బాయి పెళ్లి కాని అబ్బాయి. సో కంప్లీట్గా పెయిన్ అయితే తగ్గిపోయింది సార్. ఇప్పుడు నాకు ఈ ఫ్లెక్సిబిలిటీ ఎట్లా అంటే, ఫ్లెక్సిబిలిటీ అయితే రాదు, ఇంకెవరో ఏం చేయలేము, నేను మళ్ళీ సర్జరీ ఏమైనా చేయించుకుంటే నాకు బాగా అవుతుందా అనే క్వశ్చన్ వ్యక్తం చేస్తే, నేను జీవితంలో మళ్ళీ ఒకసారి తప్పు చేసావు, నీకు దేవుడు దయ వల్ల నీకు పడిపోలే కాలు చేతులు, మళ్ళీ అటెంప్ట్ చెయ్యకు, హై రిస్క్, అది చేయొద్దన్న. సో లేదు సార్, రీసెంట్లీ అయ్యాను, ఎంగేజ్మెంట్ అయింది, మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా, ఇలా ఉంటే బాగుండదు కదా. నేనైతే నా తరఫున అడిగితే నేను 100కి 100% నో అనే రికమెండ్ చేస్తాను. తను రిస్క్ తీసుకొని సర్జరీ చేసుకున్నాడు. మళ్ళీ సెకండ్ డే నాకు కాల్ వచ్చింది, సార్ కాలు చేతులు పడిపోయాయి, ఇప్పుడు మనం ఏమైనా చేయగలమా అని. సో ఇది అంత హై రిస్క్ ఇష్యూస్. సో ఎంత చెప్పినా వారించినా చేసుకున్నాడు. ఇప్పటికి కూడా తన బెడ్ మీద ఉన్నాడు, ఇంకేం చేయలేని పరిస్థితి. కనీసం అదన్నా బాగుండేది కదా సార్, అట్లీస్ట్ నెక్ కదలకపోతే అలాగే ఉండిపో, ఇంకా దాన్ని మళ్ళీ చేయొద్దు అని చెప్పినా తను మంచి హై ప్రొఫైల్ జాబు చేయలేని పరిస్థితి అయిపోయింది. మ్యారేజ్ అంతా అయిపోయింది, ఇంకా జీవితమే పాడైపోయింది కదా. సో వీలైనంత మటుకు స్పైన్ సర్జరీస్ అనేవి ఎంత ప్రొయాక్టివ్గా మీరు ఉండి అర్లీ స్టేజెస్లో కరెక్ట్ చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడం బెటర్. ఈ సర్జరీస్లో మీరు పోకుండా ఉండడమే మంచిది. అలాంటి కేసు ఉంటే డెఫినెట్లీ పోవాలి, మేమే చెప్తాం, సర్జరీ చేయించుకోండి. ఆల్రెడీ డిస్క్ 99% ప్రొలాప్స్ అయిపోయింది, మీరు ఇంకా ఏమీ చేయలేము, మేము 50% కూడా ఇవ్వలేము, అక్కడ 100% ఇవ్వరు, ఇంకేం చేయలేము. సో అలాంటి పక్షాన్ని ఇంకా నువ్వు సర్జరీ చేయించుకొని వెళ్ళావు, ట్రీట్మెంట్ చేసి వెళ్ళావు, అట్లీస్ట్ నువ్వు ఆ మినిమల్ మూమెంట్స్ ఒక 10-20% మూమెంట్స్ చేసుకునేలాగా నేను మెయింటైన్ చేస్తాం, అంతవరకు లిమిట్ అయిపోవడం బెటర్. సరే, మరి ఇప్పుడు ఈ ట్రెడిషనల్ మెడిసిన్ గురించి ఎక్కువ బయటికి తీసుకొస్తున్నారు, ముఖ్యంగా మీరు ఎన్నో వీడియోస్ కూడా ఇస్తున్నారు సార్. ఇలా మీరు ఇప్పటివరకు చాలా వీడియోస్ ఇచ్చుంటారు. ఐ థింక్ మీరు ఎక్కడైనా స్పీచెస్లో కూడా చెప్పి ఉంటారు దీని గురించి, దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకంటే చాలా మందికి ఇప్పటివరకు నాలెడ్జ్ లేదు కదా సార్. సో అలా మీ వీడియోస్ ద్వారా కానీ మీ స్పీచెస్ ద్వారా కానీ విని ఈ మెడిసిన్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు వచ్చి క్యూర్ అయిన వ్యక్తి ఎవరైనా? బోల్డ్ అంతమంది ఉన్నారమ్మా. ఇప్పటికీ మనకి ఎవ్రీ మంత్ వెన్నుపూసకు సంబంధించిన కేసెస్ ఒక 40-50 వస్తాయి. ఓకే. ఇంకా వేరే ఇంకా అది మల్టీ స్పెషాలిటీ కాబట్టి, ఇప్పుడు హిప్ జాయింట్ పాడైపోయి బాల్ పాడైపోయింది సార్, సర్జరీ చేసి రీప్లేస్ చేయాలంటున్నారు. సో 99% పేషెంట్స్లో సర్జరీ లేకుండా మళ్ళీ ఆ బాల్ని రీజనరేట్ చేసేసి వాళ్ళు మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చేస్తున్నారు. పక్షవాతము, ఆర్థో, న్యూరో, మస్కులర్ కండిషన్స్ బోల్డ్ అని. మీరు జస్ట్ డాక్టర్ పిఎస్ సాగర్ అని యూట్యూబ్లో కొట్టండి, మీకు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ వస్తాయి వేరే ఛానల్స్లో. మీరు ఆ డిసీజ్ స్పెసిఫిక్గా మీకు నెక్ పెయిన్ ఉంది, డాక్టర్ పిఎస్ సాగర్ నెక్ పెయిన్, డాక్టర్ పిఎస్ సాగర్ బ్యాక్ పెయిన్ అని కొట్టండి, దాని స్పెసిఫిక్గా నా ఇంటర్వ్యూస్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ వస్తాయి. అవేర్నెస్ ఇప్పుడు ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఆ అవేర్నెస్ వీడియో సెండ్ చేయండి, వాళ్ళకి అట్లీస్ట్ అర్థమవుతుంది అసలు నాకు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, నేను ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నా అనేది సెల్ఫ్ అనాలిసిస్ వాళ్ళకి అర్థమయ్యేలాగా వీడియోస్ ఉంటాయి. అండ్ కొన్ని కేస్ స్టడీస్ కూడా పెడతాం, ఎందుకు జనాల్లో అవగాహన లేదు కదా, నమ్మకం కలిగించాలంటే వాళ్ళకంటే వరస్ట్ కేసెస్ని ఎలా డీల్ చేసాము, ఎలా రికవర్ అయ్యారనే కేస్ స్టడీస్ కూడా మేము బోల్డ్ అని పబ్లిష్ చేసాం. సో అవి కూడా పెడుతున్నాం, అవేర్నెస్ పెంచాలి కదా. ఇప్పుడు దీని వెనక ఏ కార్పొరేట్ శక్తులు లేవు. WHO వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేస్తుంది. ఇప్పుడు అన్ని గవర్నమెంట్స్ దీని ఫేవర్లో ఉన్నాయి, ఎందుకంటే రేపు మెడికల్ సిస్టమ్ ఇంకా హెల్ప్ చేయలేదు, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చేసింది. సో జనాలకి వీలైనన్ని సర్జరీస్ డ్రగ్కి దూరం పెట్టాలి.
సో దానికి ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏంటి, మరి ఎలాంటి వైద్యం అందుబాటులో ఉందంటే ఇదే వైద్యం అందుబాటులో ఉంది. WHO నుంచి ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఈ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ వైపు వెళ్తున్నారు. అలోపతిని మెల్లిగా తగ్గిస్తున్నారు. ఈ ఫంక్షనల్ మెడిసిన్, ట్రెడిషనల్ మెడిసిన్ని ఎక్కువగా చేస్తున్నారు. డాక్టర్స్ కూడా ట్రైన్ అవుతున్నారు. డిఫరెంట్ ఇప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్స్ వాళ్ళు PRP థెరపీ అని చెప్పి చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ ఫంక్షనల్ మెడిసిన్ సంబంధించింది వాళ్ళ సిలబస్లో లేదు. సో వాళ్ళు దీంట్లో కొన్ని ప్రోటోకాల్స్ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు కార్డియోవాస్కులర్ సర్జన్స్ ఉన్నారు. నాన్ సర్జికల్ ECP ట్రీట్మెంట్ అని మా దాంట్లో ఉంది. 90% పేషెంట్స్కి సర్జరీస్ లేకుండానే బైపాస్ అయిపోతుంది. వాళ్ళకి మొత్తం బ్లడ్ వెజల్స్ అన్నీ మళ్ళీ ఓపెన్ అయిపోతుంది, మనిషిని కోయకుండానే. సో వాళ్ళ ప్రోటోకాల్స్ నేర్చుకొని వాళ్ళు ఇప్పుడు వాళ్ళ స్పెషాలిటీలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ వైపు వెళ్తూ ఉన్నారు. అండ్ ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ ట్రీట్మెంట్ ఇంకా జనాల్లో అవగాహన పెరిగితే కానీ అమల్లోకి రావు. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు రీసెర్చ్ జరుగుతుంది ఏంటంటే ఒక వ్యాపార దృక్కోణంలో జరుగుతుంది. పేషెంట్ ఉంచడానికి జరుగుతున్నాయి. మార్కెట్లో ఇప్పుడున్న హాస్పిటల్స్ అన్నీ కూడా పేషెంట్గా ఉంచడానికి వైద్యం జరుగుతుంది. సో ఇంకో కోణంలో రావాలి అని అంటే మన అవగాహన తెచ్చుకుంటే కానీ వీళ్ళు మారరు. వాళ్ళ హాస్పిటల్స్లో కూడా ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ని తొందరగా అమలుపరచరు. మీరు డిమాండ్ రావాలి, పబ్లిక్లో అవగాహన రావాలి. సేమ్ హాస్పిటల్లో ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్ ఉంటే మీకు ఆ డిపార్ట్మెంట్కి పంపించరు. మీకు అవగాహన ఉండే నాకు ఈ ట్రీట్మెంటే కావాలని మీరు అడిగే పరిస్థితిలో ఉంటే డెఫినెట్లీ సెండ్ చేస్తారు. బట్ మీకు తెలియకుండా ఉంటే వాళ్ళు రొటీన్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవే మీకు సజెస్ట్ చేస్తారు. చాలామంది నాకు చెప్పారు ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ హాస్పిటల్స్లో కూడా పక్క డిపార్ట్మెంట్లో ఈ వైద్యం అందుబాటులోనూ నాకు చెప్పలేదు సార్, నాకు మళ్ళీ అవే మందులు రాస్తున్నారు, అదే రొటీన్ ట్రీట్మెంట్స్ రాస్తున్నారు. నో ఐ డోంట్ వాంట్ దిస్ ట్రీట్మెంట్, నాకు ఈ ట్రీట్మెంట్ కావాలంటే ఆ పక్క డిపార్ట్మెంట్కి వెళ్ళండి అని అప్పుడు పంపుతున్నారు. సో అవేర్నెస్ రానిది మనకి మార్పు రాదు, ఇంకా ఎక్స్‌ప్లాయిటేషన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా ట్రెడిషనల్ మెడిసిన్ ప్రాముఖ్యత ఏంటి, జీవన విధానం మార్చుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది, అసలు తక్కువ ఖర్చుతోని వాళ్ళకి ఎలా లైఫ్ ఇస్తున్నారు అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మెడ నొప్పి, వెన్ను నొప్పి, నడుము నొప్పి, మరి ఆక్యుపెంక్చర్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ ద్వారా ఎంత అద్భుతంగా క్యూర్ చేసుకోవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తొందరగా ఎర్లీ స్టేజెస్లోనే మనం వ్యాధిని గుర్తిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత తొందరగా ఈజీగా ఎలా క్యూర్ అవుతుంది అనేది ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాము. మరి డాక్టర్ గారు వచ్చేసి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2, హాస్పిటల్ నేమ్ సెకండ్ లైఫ్, డాక్టర్ నేమ్ వచ్చేసి PS సాగర్ గారు. సో మీరు ఎవరైనా ఇప్పటివరకు యూట్యూబ్ నుండి చూసినా, ఇంకా మీకు తెలుసుకోవాలనుకున్నా, మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా ఫేస్ చేస్తున్నా నేరుగా డాక్టర్ని గారిని కలవచ్చండి. మరి రేపు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరొక డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.